హర్షిని ఇవాళ నువ్వు స్టార్ట్ చేస్తావా చేసి పర్లేదు సాలరీ రాగానే హెచ్పి వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకున్నాను, వచ్చింది, వేయించుకున్నాను. సో స్వీట్. అసలు హర్షిని నేను మామూలుగా ఫోటో తీసుకుందామా అంటే లేదు వీడియో చేయరా, వీడియో చేస్తారనుకున్నారా అని స్టార్ట్ చేయించింది నా చేత. తను హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చింది. ఇది 9 వైరసెస్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఉన్న వ్యాక్సిన్స్ అన్నింటిలోనూ అప్డేటెడ్ వ్యాక్సిన్ అనమాట. ఈ 9 వైరసెస్కి ప్రొటెక్ట్ చేసేది. అది వేసుకుంది తను ఇవాళ ఫస్ట్ షాట్. ఎవరు వేసుకోవచ్చు అని అడిగారు చాలామంది. 9 years నుంచి 45 years వరకు ఎవరైనా వేయించుకోవచ్చు. బట్ ద సూనర్ ద బెటర్. ఎంత ఎర్లీగా వేసుకుంటే అంత ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఎక్స్పోజర్ అవ్వక ముందరే వేసుకుంటే ఇట్ విల్ ఆఫర్ బెటర్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పి ప్యాప్స్మియర్ చేసుకోకుండా ఉండకూడదు. హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీ డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎందుకు నీకు ఎలా తెలిసింది దీని గురించి? నీకేం తెలుసు హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పు. లైక్ ఫ్యూచర్లోని సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఇంకా ఫర్దర్ లైక్ వాట్ ఎవర్ క్యాన్సర్స్ రాకుండా, కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సగం ఆన్సర్ బాగానే చెప్తుంది. సో ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్ క్యాన్సర్ అనమాట. ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంకా ఎక్కువ. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. అది కాకుండా కూడా అదర్ జెనెటల్ క్యాన్సర్స్ని కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీ పిల్లలు వేయించుకోకపోతే వేయించండి. మీరు వేయించుకోకుండా ఉంటే కనుక ఇఫ్ యూ ఆర్ బిలో 45 years మీరు కూడా వెళ్ళి వేయించుకోవచ్చు. ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, 4 వైరసెస్కి ప్రొటెక్ట్ చేసేది. అట్లీస్ట్ అదైనా వేయించుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా చెప్తారా మేడం? మీరు కవర్ చేస్తారా? థ్యాంక్ యూ.